అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బిచ్చగాడి నిధి అనే ఒక చందమామ కథను విందాం. ఈ కథ జూన్ 2012 చందమామలో ప్రచురింపబడింది. ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి, ఓ దేవుడా, నాకొక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతని ముందొక సంచి పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినబడింది: ఈ సంచిలో నీకు బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణేలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారేయి. అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచిని నదిలో పారేసేదాకా నువ్వు ఆ డబ్బును ఖర్చు చేయరాదు. అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. రైతు పరమానందం చెంది ఆ రాత్రల్లా సంచిలో నుంచి బంగారు నాణేలు తీసి ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచిని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి తరువాత సంచిని నదిలో పారేద్దామనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాలు బంగారు నాణేలతో నిండుతున్నాయి. రైతు రోజు బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణేలు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.